ఈరోజు వీడియో సెషన్లో మనం ఆఫీస్ ఆటోమేషన్లో ఎక్సెల్లో లాస్ట్ మెయిన్ మెనూ వ్యూ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. వ్యూ వచ్చి మనం ఇంతకుముందు చెప్పాము ఆల్రెడీ. ఎంఎస్ఓలో మనకి వ్యూ ఆప్షన్ ఏ విధంగా అయితే యూజ్ఫుల్ అవుతుందో ఆల్మోస్ట్ సేమ్ అదే మనకి ఇక్కడ వ్యూలో రిపీట్. అందులో ఫస్ట్ వన్ ఈ ప్రెజెంట్గా ఉన్న వ్యూని ఏమంటామంటే నార్మల్ వ్యూ. ఇప్పుడు మీకు పేపర్ మీద ఎలా ప్రింట్ అవుతుందో ఆ వ్యూ కావాలంటే పేజ్ లేఅవుట్ కానీ వెళ్తే మనకి పేజ్ లేఅవుట్లో మనం ఎక్సెల్ షీట్ పేపర్ మీద ఎలా ప్రింట్ అవుతుందో దాని ఒక వ్యూ మనకి ఎగ్జాక్ట్గా చూపిస్తుంది. ఇప్పుడు ఈ విధంగా ఇచ్చింది మళ్ళీ మీకు బ్యాక్ రావాలనుకోండి అంటే ఒరిజినల్, మళ్ళీ నార్మల్ ఇస్తే మళ్ళీ ఒరిజినల్. నెక్స్ట్ పేజ్ బ్రేక్ వ్యూ ఏంటంటే మీకు ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంది అది ఎట్లా ప్రింట్ అవుతుంది అనేది మీకు ఇక్కడ వ్యూ. ఇక్కడ వరకు ఒక పేజీ మీకు ఇది వచ్చి నెక్స్ట్ పేజీకి వెళ్తుంది. మీకు ఇక్కడ డాటర్ లైన్స్ ఇస్తారు, దాన్ని బట్టి మనకి అది పేజీ స్టార్టింగ్ లేదంటే కంప్లీటెడ్. మళ్ళీ ఇది మామూలుగా వచ్చేయాలంటే నార్మల్ వ్యూ ఇస్తే మళ్ళీ మామూలుగా. నెక్స్ట్ కస్టమ్ వ్యూస్ ఏంటంటే ఇక్కడ మీరు వ్యూని డిఫైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీంట్లో ఇక్కడ వరకు వ్యూ సెట్ చేసి కస్టమ్ వ్యూస్లోకి వెళ్ళి యాడ్ నేమ్ అడుగుతుంది, నేమ్ ఇచ్చాను సపోజ్ అని అయిపోయింది కదా. ఇప్పుడు మీరు నెక్స్ట్ ఇంకో షీట్లో దేంట్లోకైనా వచ్చి కస్టమ్ వ్యూస్లోకి వెళ్ళినప్పుడు ఇదిగోండి మీరు ఇచ్చిన నేమ్ వచ్చింది కదా. ఇప్పుడు షో అని మీకు డైరెక్ట్గా మీరు ఏదైతే సెలెక్ట్ చేస్తారో అక్కడికి వస్తుంది. నెక్స్ట్ ఫుల్ స్క్రీన్, మీకు టోటల్ స్క్రీన్ మొత్తం డిస్ప్లే. నెక్స్ట్ వన్ ఫార్ములా బార్. ఇప్పుడు మీకు ఫార్ములా బార్ ఉంది కదా, వస్తలేదా కావాలంటే మళ్ళీ. నెక్స్ట్ హెడింగ్, కాలం హెడింగ్ రిమూవ్ అవుతుంది మళ్ళీ వస్తుంది. నెక్స్ట్ గ్రిడ్ లైన్, మీకు గ్రిడ్ లైన్స్ పోతున్నాయి చూడండి. ఓకే ఇక్కడ కనబడదు కదా, సరే పోయినాయి గ్రిడ్ లైన్, మళ్ళీ ఏమన్నా గ్రిడ్ లైన్స్. అదే ఎంఎస్ఓలో అయితే మనకి యూజ్ఫుల్ లేదు, మీకు ఇక్కడ లైన్స్ ఉంటే మనకు కనిపిస్తుంది కాబట్టి బాగుంది. నెక్స్ట్ జూమ్ ఏంటంటే వ్యూని ఇంక్రీజ్ చేస్తుంది. 200% ఇచ్చామనుకోండి మీకు జూమ్ ఇంక్రీజ్. మళ్ళీ మామూలుగా కావాలంటే ఇప్పుడు 100% ఇస్తే మామూలుగా. ఓకే. నెక్స్ట్ జూమ్ టు సెలక్షన్ అంటే పర్టికులర్ ఏరియా అంటే సెల్ పాయింట్ ఎక్కడ ఉందో అక్కడ మనకి జూమ్ చేస్తాం. 100% ఇచ్చింది మళ్ళీ మామూలుగా. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు దీనికి డూప్లికేట్ విండోస్ కావాలంటే న్యూ విండో, మీరు ఎన్ని విండోస్ కావాలంటే అన్ని విండోస్ అవుతుంది. ఇప్పుడు అరేంజ్ చేయాలనగానే మీకు ఇక్కడ ఎలా డిస్ప్లే కావాలో అడుగు. ఇది మీకు ఓల్డ్లో లేదా ఆప్షన్, ఇక్కడ మీకు విండోస్లో అంటే ఎక్సెల్లో వస్తుంది. ఇప్పుడు వర్టికల్ ఇవ్వండి, అన్ని వర్టికల్గా వస్తుంది. అదే సపోజ్ సమ్ క్యాస్కేడ్ అనేవన్నీ మీకు ఇక్కడ ఇవ్వండి ఈ విధంగా వస్తుంది. ఓకేనా. ఇది న్యూ విండోస్ ఇచ్చిన తర్వాత మన అన్ని విండోస్ ఓపెన్ అయిన విండోస్ మనకు ఒక ఆర్డర్లో కావాలంటే దానికి అరేంజ్. ఇప్పుడు దీని మీద ఏ విండో మీద క్లిక్ చేస్తారో మీకు అది యాక్టివేట్లోకి వస్తుంది. సపోజ్ ఇప్పుడు ఇది కావాలని క్లిక్ చేయండి, యాక్టివేట్లో. ఇప్పుడు ఏదైనా ఒకటే కాబట్టి నో ప్రాబ్లం. నెక్స్ట్ ఫ్రీజ్ ప్యాన్స్. ఓకే. ఫ్రీజ్ ప్యాన్స్ అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఫ్రీజ్ ప్యాన్స్ ఫ్రీజ్ టాప్ రో ఇది మీకు ఇక్కడ టాప్ రో అనేది ఫ్రీజ్ అయిపోయింది. మీకు ఇక్కడ మూవ్ చేస్తుందంటే మీకు అది అట్లానే ఉంటుంది, కింద ఉన్న డేటా మూవ్. నెక్స్ట్ అదేవిధంగా ఫ్రీజ్ ఫస్ట్ కాలం ఇచ్చామనుకోండి, ఇప్పుడు మీకు ఫస్ట్ కాలం ఫ్రీజ్ అయిపోతుంది. ఇప్పుడు మూవ్ చేసినప్పుడు మీకు ఫస్ట్ కాలం అట్లానే ఉంటుంది, రిమైనింగ్ కాలమ్స్ మూవ్ అవుతాయి. అన్ఫ్రీజ్ ప్యాన్స్ మళ్ళీ మామూలుగా వచ్చాయి. ఇది ఫ్రీజ్ ప్యాన్స్. నెక్స్ట్ స్ప్లిట్ అనేది అంటే ఇప్పుడు మీకు విండో 2 బాక్స్లో స్ప్లిట్ చేయాలనుకోండి, స్ప్లిట్. ఓకే. మళ్ళీ మామూలుగా వచ్చారంటే మళ్ళీ దాన్నే క్లిక్ చేయండి, మళ్ళీ మామూలుగా. నెక్స్ట్ హైడ్ ఏంటంటే మీకు ఒకటి హైడ్ అయిపోయింది, మళ్ళీ హైడ్ ఏమో. ఓకే, మొత్తం హైడ్ అయిపోయింది. అన్హైడ్ అయినండి ఇప్పుడు మీరు ఇదిగోండి షీట్స్ ఏమైతే ఉన్నాయో ఎన్నో మళ్ళీ. ఇది హైడ్ అంటుంది. ఓకే. నెక్స్ట్ దీంట్లో మనకి ఈ రిమైనింగ్ ఆప్షన్స్ రేపు కంటిన్యూ చేద్దాం.